యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదవండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరి గురించి ఈ మాట? అబ్రహాము గారి గురించి. ఏ కాలంలో రాయబడుతుంది? ఎప్పుడో అబ్రహాం గారి కాలం కదా. ఎన్నో తరాలు గతించిన తర్వాత అబ్రహాము మొదలుకొని అంటాడు. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూడండి. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. అంటే మొత్తం ఎన్ని తరాలు మనకు కనబడుతున్నాయి? 42 తరాలు. 42 తరాలు మనకు కనబడుతున్నాయి. 42 తరాలు మనకు కనబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి సిలువ వేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మొదటి 100 సంవత్సరాల్లోనే ఈ పత్రికలన్నీ రాయబడ్డాయి అని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే ఇక్కడ యాకోబు గారికి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రేరేపింపబడిన వాడై చెదిరిపోయినటువంటి 12 గోత్రముల వారికి రాస్తున్నప్పుడు 42 తరాల కంటే ముందున్న భక్తుల్ని దేవుడు ఎత్తుకుంటున్నాడు. బాగా ఆలోచించాలి. అబ్రహాం గారి తరము ఈ పత్రిక రాస్తున్నటువంటి కాలానికి మనం జోడించి చూస్తే 42 తరాల కంటే ముందున్నటువంటి వ్యక్తిని 42 తరాల తర్వాత ఉన్నటువంటి ప్రజలకి దేవుడు పరిచయం చేస్తున్నాడు. అంత గొప్పగా అబ్రహాము గారికి దేవుడితో సంబంధం ఉన్నది. దేవుడు ఒకరితో సంబంధాన్ని కలిగి ఉంటే, లేదంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉంటే తరతరాలకు వారిని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ 42 తరాల తర్వాత కూడా అబ్రహాం గారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ పత్రిక రాస్తూ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని చెప్తున్నాడు. ఆ నమ్మకము అతనికి ఎలా ఎంచబడ్డదట? నీతిగా ఎంచబడ్డదంట అని లేఖనం చెప్తుంటే, మరియు ఇంకో మాట కూడా ఆయన కొనసాగిస్తే ఏం చెప్తున్నాడు? దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిందంట. ఈరోజు ప్రపంచమంతా కూడా ఏం చేస్తుంది? ఫ్రెండ్షిప్ డే చేసుకుంటుంది. పొద్దున మా బిడ్డ అంటున్నాడు, డాడీ ఇలా ఏమన్నా ఉన్నదే అని. ఏందిరా అని నేను అడిగిన. అంటే నువ్వు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, దాని గురించి కూడా చెప్తావు కదా అన్నాడు. ఏమోరా నాకు తెలియదు అన్న, ఎందుకంటే అప్పటికి నాకు ఆలోచన లేదు. అయితే సందర్భము ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. అయితే ఎందుకు ప్రారంభమైంది ఫ్రెండ్షిప్ డే? ఎప్పుడు ప్రారంభమైంది? భూమి పుట్టినప్పటి నుంచి ఉందా అంటే లేదు. ఈ డే అనేది 1935లో ప్రారంభమైంది. ఎక్కడ? అమెరికా వాళ్ళు ప్రారంభం చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళ స్నేహితులను స్మరించుకోవడానికి, ఆ మధుర జ్ఞాపకాలు గుర్తుంచుకొని, ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో బిజీగా ఉన్న వాళ్ళ స్నేహితులను, లేదంటే చిన్ననాటి నుండి పెరిగి పెద్దగా తర్వాత ఉద్యోగాల రీత్యా కుటుంబాల రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా మన స్నేహాలను జ్ఞాపకం చేసుకోవాలి అనే ఉద్దేశం కలిగినటువంటి అమెరికన్స్ 1935లో ఈ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేను ప్రారంభించారు. ఆ తర్వాత దానికి అధికారికంగా
ఒక గెజిట్ దొరికింది ఎప్పుడంటే 2011లో యుఎన్ఓ అంటారు, యునైటెడ్ నేషన్స్ అని. సుమారు ఇప్పుడు 193 దేశాలు ఉన్నాయనుకుంటాను. ఆ దేశాలన్నింటి వారు కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే స్నేహము అనేది మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకు? కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అమ్మ నాన్నకు మనకు చెప్పుకోలేము, కొన్ని విషయాలు మన కుటుంబీకులకు మనం చెప్పుకోలేము, కొన్ని విషయాలు మనం కట్టుకున్న వారికి మనం చెప్పుకోలేము. కానీ ఎక్కడ విషయము దాగదు అంటే నిజమైన స్నేహితుని దగ్గర విషయం దాగదు. తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాం. అందుకే ఏదైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, ఆత్మహత్యలు జరిగినప్పుడు కానీ, ఇంకేదైనా జరగకూడని పరిస్థితులు జరిగినప్పుడు పోలీసులు మొదటగా అతని స్నేహితులపైనే ఆదేస్తారు. ఆయన్నే మొదటగా ఎంక్వైరీ చేస్తారు. ఎందుకు? స్నేహితులకు తెలిసినన్ని రహస్యాలు వారిని వివాహం చేసుకున్న భార్యాభర్తలకు కూడా తెలియవు కాబట్టి. అంటే అంతగా దగ్గరి సంబంధము కలిపేది స్నేహం, అంత గొప్పది స్నేహం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు స్నేహాలు కూడా డబ్బుతో ముడిపడుతున్నాయి, స్నేహాలు కూడా హోదాను బట్టి ముడిపడుతున్నాయి, స్నేహాలు కూడా పరిపతిని బట్టి ముడిపడుతున్నాయి. అది మన యొక్క దురదృష్టం. కానీ ఈరోజు మనిషి స్నేహానికి ఇస్తున్నటువంటి విలువను దేవుడు ఏనాడో గుర్తించి మనుషులతో భగవంతుడు స్నేహం చేయాలనుకుంటున్నాడు. మహాకాశాలను కలుగజేసినటువంటి దేవుడు, ఈ సృష్టినంతటిని కలుగజేసినటువంటి దేవుడు 6 అడుగుల మనిషితో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. అలా ప్రారంభమైంది స్నేహం అబ్రహాము గారితో. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఎందుకు దేవుడు అబ్రహాం గారిని స్నేహితుడిగా పిలుచుకుంటున్నాడు? అబ్రహాం గారినే కాదండి, దేవుడు మరికొందరిని కూడా స్నేహితులుగా పలికాడు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం మనం చూస్తే 41వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు గారితో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నా సేవకుడవైన ఇజ్రాయేలు, నా సేవకుడవై నేను ఏర్పరచుకొనిన యాకోబు అన్న తర్వాత అంటారు చూడండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటున్నాడు. ఏమంటే ఎంతగా దేవుడు అబ్రహాం గారిని నమ్మాలి, ఎంతగా అబ్రహాము గారికి దేవుడితో సంబంధం ఉండాలి మీరు ఆలోచించండి. సృష్టిని కలుగజేసిన దేవుడు నీ పేరు పెట్టి నువ్వు నా స్నేహితుడు అంటే ఎలా ఉంటుంది? ఏమంటే ఈరోజు మామూలుగా ఒక మనతో స్నేహంగా ఉండి చిన్ననాటి నుండి పెరిగి పెద్దయిన వారు నాకు కూడా ఉన్నారు. అలాంటి వారు ఒక మంచి హోదాలకు వెళ్ళిన తర్వాత మనము కనిపించిన లైట్గా తీసుకుంటారు. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది అలాగే ఉంటారు. ఎలా? ఒకే దగ్గర ఆడుకుంటారు, ఒకటే స్కూళ్ళల్లో ఉంటారు, మంచి ప్రయాణాలు, కలిసి సినిమాలకు వెళ్తారు, ఎన్నో చేస్తారు. కానీ కాలరీత్యా వాళ్ళని దేవుడు ఒక స్థితిలో ఉంచిన తర్వాత వాళ్ళ హోదాని కనపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. హోదాను కనపరిచేవాళ్ళు ఇప్పుడు అంటే కనీసం నా స్నేహితుడు అని చెప్పుకునే అవకాశం కూడా అక్కడ ఉండదు. ఏదో మనమే అరే ఇడు పలానోడు నా స్నేహితుడు అని మనం స్టేటస్లు పెట్టుకుంటూ తప్ప వాళ్ళు మనల్ని స్నేహితులుగా గుర్తించారు. ఎందుకు? వారికి ఉన్నటువంటి స్టేటస్ని బట్టి. నేను నా జర్నీలో కూడా చాలామందిని చూశాను. ఏంటంటే ఎట్లా ఉంటారు జనాలు అంటే వాళ్లకు లోకంతో కంపేర్ చేసుకునే ఎగతాళి చేసేది వాళ్ళ జీవితంలో ఏదైనా ఉంటే వాళ్ళతో వాళ్ళు స్నేహం చేయరు. అప్పుడు ఎవరితో వాళ్ళు స్నేహం చేస్తారు అంటే
ఎవరు వాళ్ళకున్నటువంటి లోపాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి బలహీనతను బట్టి, వాళ్ళకున్నటువంటి స్థితిగతులను బట్టి ఎవరైతే వాళ్ళని ఎగతాళి చేయరో వాళ్ళతో స్నేహం చేస్తారు. అలా కాస్త కొద్ది రోజులు స్నేహం జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ మంచి స్థితిలోకి, వాళ్ళ బలహీనతల నుండి బయటకు వచ్చి ఉన్నత స్థితిలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వీరిని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ స్టేటస్లో ఎవరున్నారో అని వాళ్ళని వెతుక్కుంటుంటారు. సమాజం అలా ఉంటుంది. అలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. అంటే ఈ మనుషులు ఎలాంటి వారంటే ఏ గొడుగు కింద ఆ పాట పాడేవాళ్ళు, అక్కడికి వెళ్తే వాళ్ళే గొప్పలు, ఇక్కడికి వెళ్తే వీళ్ళే గొప్పలు అనే స్వభావం కలిగి ఉంది నేడు మనుషులు. అలా మనం కంపేర్ చేసుకోగలిగితే దేవుడితో స్నేహం చేయడానికి అబ్రహాం గారికి ఉన్నటువంటి అర్హత ఏంటి? ఒక వ్యక్తితో స్నేహం చేయాలి అంటే మొదట 6th క్లాస్లో ఒక పాఠం ఉంటుందండి. మీకు ఐడియా ఉందో లేదో, మరి మనం చదువుకున్నప్పుడైతే లేదనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడున్నటువంటి పిల్లలకు ఉంటుంది. సుమన్ అనే కూరగాయలు అమ్ముతాడు ఒకడు, వెజిటేబుల్ వ్యక్తి. ఒక విదేశాలను అంటే వేరే రాష్ట్రం నుండి వచ్చి ఒక ఊర్లో కూరగాయలు అమ్ముతుంటాడు. కూరగాయలు అమ్ముతుంటే మరొక స్కూల్ పిల్లోడు సైకిల్ మీద వచ్చి అక్కడ నిలబడుతుంటాడు. ఇక్కడ నిలబడి ఏమంటే భయ్యా క్యాచ్ అయ్యే అంటాడు. ఎందుకు? ఈయనకు తెలుగు రాదు. అప్పుడు ఆ వ్యక్తి చూసేమంటాడు, బెండి చాయే అంటాడు. ఓ బెండి చాయే ఎంత, కిలో ఎంత, అర్ధ కిలో ఎంత అని మాట్లాడుకున్న తర్వాత వాడు ఇచ్చేస్తాడు. నెక్స్ట్ వారం వస్తాడు. ఆ తర్వాత వాడిని చూసి ఇద్దరు స్మైల్ వేసుకుంటారు. వాడికి ఏం కావాలో చెప్పగానే ఇస్తాడు. అలా వాళ్ళు స్నేహితులు అవుతారు. అంటే కొంతమందికి ఒక్కో రకంగా మనకున్న ఆలోచనలు ఒకటైతే స్నేహితులం అవుతాం, చేసే పనులను బట్టి స్నేహితులవుతాం, ఉన్న ఉద్దేశాలను బట్టి స్నేహితులం అవుతాం. మరి దేవునితో అబ్రహాం గారు ఎలా స్నేహితుడయ్యారు? ఈరోజు మనకు తెలుసు, ఒక వ్యవస్థలో లేదంటే ఒక కమ్యూనిటీలో, ఒక సమూహ వర్గంలో మనం ఉన్నప్పుడు అందరితో మనం స్నేహం చేయం. 10 మందితో మనం షేక్ హ్యాండ్ ఇచ్చినా మనకు అందులో కావలసిన వారు, ప్రాణ స్నేహితులు, దగ్గరైన వారు ఒకరో ఇద్దరే ఉంటారు. ఎందుకు? బహుశా మన ఆలోచనలు ఏకమై ఉండొచ్చు, వారి యొక్క ఉద్దేశాలు, లేకపోతే వారి యొక్క ఆహార పదార్థాలు, వారి వస్త్రధారణ, వారి మాటల విధానము, ఏదైనా ఒకటి రిలేటివ్గా ఉంటుంది. అప్పుడే వాళ్ళు స్నేహితులు అవుతారు. అంత 10 మందిలో ఉన్న అప్పుడు వాళ్ళు అంటారు, వరే వీళ్ళిద్దరు బాగా స్నేహితులు అంటారు. అవు నీ జాన్ వచ్చిందంటారు, అవు నీ బెస్ట్ వచ్చిందంటారు. ఎందుకు ఇలాంటి పదాలు ఎందుకు వస్తుంటే వాళ్ళ దగ్గర అయిపోయారు. మరి అబ్రహాం గారిని దేవుడు నా స్నేహితుడైన అబ్రహాము ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు. అంటే అబ్రహాం గారు ఏం చేస్తే దేవుడికి స్నేహితుడయ్యాడు? బైబిల్లో ఎక్కువగా అబ్రహాం గారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ పాత నిబంధనల గ్రంథంలో ఆల్మోస్ట్గా అబ్రహాం గారిని స్నేహితుడిగానే దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. ఏం చేశాడు అని ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయాన్ని మొదటి నుండి చదవండి. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనముగా వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినను ఏమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా,
వాక్యముగా వచ్చినటువంటి ఆ దర్శనమందు యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి మాట్లాడుతుంది. అబ్రాహాము, జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడకు. నేను చెప్పిన మాటను బట్టి నీ దేశాన్ని విడిచావు, నీ బంధువులను విడిచావు, నీ యొక్క రక్త సంబంధీకులను విడిచేసావు, ప్రయాణం అయిపోతున్నావు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నావు, ఎన్నో బాధలు పడుతున్నావు, ఎన్నో కష్టాలు పడుతున్నావు. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావు. భయపడకు అని ఫస్ట్ ఆయన ధైర్యపరుచుకున్నాడు. ధైర్యపరిచి, నేను నీకు కేడము, నీ బహుమానం అధికమగునని చెప్తున్నాను అనగానే అబ్రాహాం అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కదా, నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు. ఇదిగో నా పరివారంలో, నా చుట్టాల్లో, నా బంధువులో ఎవరో ఒకడు నాకు వారసుడవుతాడు, కానీ నాకు సంతానం ఇవ్వకుండా నువ్వు ఎలా అంటున్నావు అని సంభాషణ వారిద్దరి మధ్య జరుగుతున్నప్పుడు 4వ వచనంలో యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇదిగో నీ పరివారములలో ఎవరు నీకు వారసులు కారు, నీ గర్భమున పుట్టబోచున్న వాడే నీకు వారసుడగునని చెప్పెను. ఆయనను బలపరుస్తున్నాడు. ఆయనను బలపరుస్తూ బయటికి తీసుకొని వచ్చి, అబ్రాహ్మా ఒకసారి ఆకాశాన్ని చూడు అంటున్నాడు. చూస్తున్నాడు అబ్రాహం. ఆకాశంలో చూడగానే వాళ్ళకు నక్షత్రాలు కనబడ్డాయి. ఇదిగో నక్షత్రాలకు లెక్కించుటకు నీకు వీలైతే లెక్కించుము అని చెప్పాను. ఎంత లెక్కిస్తే అంత నీ సంతానము అగును. అప్పుడు అబ్రాహం ఏం చేస్తాడట, అయ్య బాబోయ్, ఈయన చెప్పాడు అంటే తప్పకుండా చేస్తాడు. కాబట్టి నా పరివారములలో నాకు సంతానం ఎవరు కారు, నా పిల్లలుగా ఉండరు, ఇదిగో నా గర్భాన పుడతారు, దేవుడు నాకు సంతానము ఇస్తాడు అని ఏం చేస్తాడట, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. మీరు తర్వాత అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే ఆయన తర్వాత ఎన్నో శ్రమలు పడతాడు, తర్వాత గర్భఫలం వస్తుంది. అంటే విశ్వాసము ద్వారా, నమ్మకం ద్వారా, ఏమిటికి ఆధారం లేనప్పుడు అబ్రాహాం దేవుని నమ్మాడు. పోనీ అంతకంటే ముందు అబ్రాహాం గారి కుటుంబంలో కానీ చరిత్రలో కానీ ఎవరినైనా దేవుడు పిలిచి, ఇదిగో నేను నీకు గర్భఫలం ఇస్తాను అని ఎవరికైనా పిల్లల్ని ఇచ్చాడా అని అబ్రాహాం గారు ఆలోచించలేదు. అయ్యో వాళ్ళకి చేశాడు కదా, నాకు కూడా చేస్తాడు అని అలా ఆలోచించడం లేదు. మనం ఇలా ఆలోచిస్తామంటే, దేవుడు ఒకటి చేస్తాడంటే ఎవరికైనా చేస్తాడా, దేవుడు ఒకటి ఇస్తాడు అంటే ఎవరికైనా ఇచ్చాడా అని మనము అనుకుంటాం. మన ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే, మనమే గొప్పలంగా ఆలోచిస్తుంటాం. దేవుడు ఇది చేయగలడు అని మనం చెప్తే ఎవరైనా అన్నారనుకోండి, ఎవరికైనా చేశాడా అని మనం ఆలోచిస్తాం. అడగకపోవచ్చు, కానీ మన మనసులో ఎలా ఉంటుందంటే ఎవరికైనా చేశాడా అంటే ఒక ఆధారం కావాలి మనం నమ్మడానికి. దేవుడు ఒకటి చేస్తాడు అని మనం నమ్మడానికి, మనం విశ్వసించడానికి దేవుడు ఎవరికైనా చేసి ఉండాలి అనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ అబ్రాహాం గారికి ఏ ఆధారము లేనప్పుడు, నిరీక్షణకే ఆధారం లేనప్పుడు అబ్రాహాం గారు దేవుణ్ణి నమ్మిండు. అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అప్పుడు అబ్రాహాం గారిని దేవుడు ఏం చేస్తున్నాడంట, స్నేహితుడిగా ఎంచుతున్నాడు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవునికి మనం స్నేహితులము కావాలి అని అంటే, దేవుడికి మనం స్నేహితులం కావాలంటే మొట్టమొదట ఏం చేయాలంటే దేవుని నమ్మాలి, ఆయన మాటను మనం నమ్మాలి, ఆయనను మనం విశ్వసించాలి. లోకంలో ఎంతోమంది విశ్వసించారు కదా అంటే అది కాదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, జరగదే అని నువ్వు తలంచినప్పుడు, జరుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు, ఇక అయిపోయింది అనుకున్నప్పుడు, దేవుడు చేస్తాడని మాట్లాడినప్పుడు నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం. దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం, కూర్చున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవా నా గర్భఫలం కావాలని ఒకరు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఇస్తాడని ప్రార్థిస్తున్నాడా,
ఇస్తే ఇస్తాడు కావచ్చని ప్రార్థిస్తున్నారు. చాలామంది ఎలా ఉంటారంటే కంపల్సరీ ఇస్తాడని చేసేవాళ్ళు చాలా తక్కువ. కంపల్సరీ దేవుడు చేయగలడు అని చేసేవాళ్ళు చాలా తక్కువ. ప్రార్థించిన వీరందరూ ఎలా ఉంటారంటే సందేహంతో ఉంటారు. ఒకప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమంతా అత్యాసక్తితో ఆయన గురించి ప్రార్థన చేస్తుంది. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి చెరసాలను బద్దలు చేసి పేతురు గారిని బయటికి తీసుకొచ్చి ఎక్కడైతే వాళ్ళందరూ సంఘంగా కూడుకొని ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి వచ్చి పేతురు ఇలా తలుపు కొడుతూ డోర్ కొడుతున్నాడు. అక్కడ ఒక చిన్నది ఉన్నది. వచ్చి ఎవరో డోర్ కొడుతున్నారు, ఏంటి పరిస్థితి అని చెవి పెట్టి డోర్ దగ్గరికి వెళ్ళి వింటుంది. అప్పుడు ఆమెకు అర్థమవుంది, పేతురు వచ్చాడు. ఇప్పుడు పేతురు విడిపింపబడాలని ఎవరు ప్రార్థన చేస్తుంది? సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. వీరి ప్రార్థన దేవుడు ఆల్రెడీ విన్నాడు. వీరి ప్రార్థనకు ఆల్రెడీ దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. పేతురుని విడిపించాడు. పేతురు వారు ప్రార్థన చేస్తున్న వారు ప్రార్థన ముగించకంటే ముందే దేవుడు కార్యం చేశాడు. ఆయన వచ్చి డోర్ కొడుతున్నాడు. ఇప్పుడు వీరందరూ ప్రార్థనలోనే ఉన్నారు. ఎవరో డోర్ కొడుతున్నాడు. పాప వెళ్ళింది, ఇదిగో పేతురు వచ్చాడని చెప్తుంది. సంఘము నమ్మట్లేదు. ఎందుకు? సంఘం దృష్టిలో ఆయన ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. కానీ ప్రార్థన చేశారు ఏమని? దేవా కార్యము చెయ్యు అని. దేవుడు కార్యము చేసిన చూడలేని కన్నులు. ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మకం లేదు. ఏంటి? ఆయన విడిపింపబడతాడని. కానీ పాప ఆలోచించింది వచ్చినవాడు పేతురే అని. పేతురు వచ్చాడు అని ఆమె చెప్తూనే ఉన్నది. వీళ్ళు ఎవరు నమ్మట్లేదు. అలాంటి ప్రార్థనలు మన ప్రతిఫలాన్ని ఇవ్వవు. మీరు అడిగిన వాటిని పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయండి అంటే, మీరు విశ్వసించినటువంటి మీ దేవుడు చేయగలడు అనే నమ్మకంతో మీరు ఏం చేయాలంటున్నాడు? ప్రార్థనలు చేయండి అని అంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం పొందుకున్నామని, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు చేయగలడు అనే నమ్మకంతో మనము చేయాలి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మాట తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో దీని గురించినటువంటి ప్రార్థన గురించిన ఒక సందర్భము అక్కడ ఉంటుంది. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు. ఇదిగో నువ్వు దేవుని యొద్దకు వచ్చావు. దేవుడి యొద్దకు రావాలనుకుంటున్నావు. ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి కూడా దేవుడు ఉన్నాడో లేడో, నువ్వు ప్రార్థన చేస్తూ కూడా దేవుడు చేస్తాడో లేడో, నీకు దేవుడు ఉన్నాడని తెలుసు, ప్రార్థన చేస్తే సమస్తం జరుగుతుందని తెలుసు, దేవుడు వాగ్దానం చేస్తే ఇస్తాడని తెలుసు. కానీ అప్పుడప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి? దేవుడు ఏం చేస్తున్నాడో ఏమో, దేవుడు చూస్తున్నాడో లేదో, వాళ్ళందరికీ మంచి జరుగుతుంది, మనకే మంచి జరగట్లేదు. ఇదిగో వాళ్ళు చెడ్డవారు అయినా వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళు మోసగారు అయినా వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళు దుర్మార్గులు అయినా వాళ్ళు ఉన్నత స్థితుల్లో ఉన్నారు, వారు బాగున్నారు, ఎందుకో మన జీవితాన్ని దేవుడు ఇలా చేశాడు అనే అవిశ్వాసంలో మనం ఉన్నాం. కానీ అబ్రహాము గారు అలానే ఆయన నీ కళ్ళ ముందు ఎన్నో మేలులు ఆల్రెడీ అనుభవించావు, ప్రవక్తలు అనుభవించారు, అవి గ్రంథస్థం చేయబడ్డాయి, నీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్నోసార్లు నువ్వు చదువుతున్నావు, ఎన్నోసార్లు నువ్వు వింటున్నావు, ఎన్నోసార్లు నువ్వు కూడా చెబుతున్నావు నాకు దేవుడు ఈ మేలు చేస్తాడని. కానీ కొన్ని సందర్భాల్లో నీ మనసు గాయమైనప్పుడు, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు చేసే ఆలోచన, అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నాకే ఎందుకు ఇలా? కానీ అబ్రహాము గారు
నిరీక్షణకు ఆధారము లేనప్పుడే ఆయన ఉన్నాడని, ఆయన చేస్తాడని ఆయన నమ్మాడు. అంటే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉంట అసాధ్యము. ఇదిగో నువ్వు దేవుడి యొద్దకు వచ్చావంటే నువ్వు మొదట గుర్తించాల్సింది ఆయన ఉన్నాడు. ఆయనను వెతుకుతున్నావు అంటే ఆయన ఫలము దయచేస్తాడు అని ప్రార్థన చేయి. నువ్వు ఏ విషయం గురించి అయినా సరే నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఇస్తాడు అనుకుంటే చేయి, లేకపోతే చేయకు. ఆయన చేస్తాడు అనుకుంటే చేయి, లేకపోతే చేయకు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. అబ్రాహాము గారిని దేవుడు తన స్నేహితుడిగా గుర్తించడానికి ప్రధానమైన కార్యం ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహాము దేవుని నమ్మాడు. ఆయన నమ్మాడు. ఆయన అన్నాడు అంటే నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. అది ఆ విశ్వాసం దేవునితో అబ్రాహాము గారికి స్నేహాన్ని కుదిరించింది. నిన్ను లేదంటే మనము దేవుడికి స్నేహితులం కావాలి అంటే విశ్వాసము గలవారమై ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి మాట. రెండో మాట చూద్దాం. ఎబ్రీలకు రాసినటువంటి అదేంటి యోహాను సువార్త, సమయం లేదు కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, అయ్య బాబోయ్, సంఘముతో దేవుడు పలుకుచున్నమాట. ఆ రోజు అబ్రాహాము విశ్వసించడం వల్ల అబ్రాహాము గారిని దేవుడు స్నేహితుడిగా గుర్తించుకున్నాడు. ఈరోజు ఏ యోగ్యత లేని మనందరినీ దేవుడు స్నేహితులుగా చూడాలనుకుంటున్నాడు. చూడండి, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అంటున్నాడు. నిజమైన స్నేహం, మోసము లేని స్నేహం, త్యాగం చేసిన స్నేహం, కపటము లేని స్నేహం, కుయుక్తి లేని స్నేహం దేవుని స్నేహం. ఆయన నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన నీతో స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. నీకు అధికారిగా ఆయన ఉండాలనుకోవట్లేదు, నీతో స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? లోకంలో ఎవరికి చెప్పని మాటలు నాకు చెప్తున్నా. లోకంలో ఎవరికి చెప్పని మాటలు, ఎవరికి చెప్పని ఆ వేదన నువ్వు నా ముందు తెలియజేస్తున్నావు అని దేవుడు నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు మనతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాడు. మనం స్నేహితులము ఎప్పుడు కాగలము అని అంటే, ఆయన మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని మీరు చేసిన ఎడల, మనం దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం బ్రతకడానికి అలవాటు పడితే, ముందుకు మనం కొనసాగుతూ ఉంటే, ఆయన నిన్నంట దాసుడిగా చూడంట. ఎలా చేస్తాడంట? స్నేహితుడిగా చేస్తాడు. అందుకే కింద ఒక మాట సెలవిస్తుంటాడు 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు. మీరు ఆలోచించండి, మనము యజమానులుగా ఉంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మన దాసులకి నేను చేయాలనుకుంటున్నానని చెప్తాను, చెప్పరు. ఆజ్ఞాపిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక అంటున్నాడండి. ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! 6 అడుగుల మనిషికి అనంతుడైనటువంటి దేవుడు ఇస్తున్నాడు. చూడండి, మనకు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఏదో
రహస్యం ఉంచాలనుకోవట్లేదంట. ఒక యజమాని దాసుడి దగ్గర ప్రవర్తించినట్టుగా నేను ప్రవర్తించను, నేను ఆర్డర్ వేయను, నేను ఏం చేస్తానంటే చేయబోయే పనిని ముందుగా నీతో చెప్తానంటున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా మనకు ప్రియమైన స్నేహితులతో మనం ఏం చేయాలనుకుంటున్నామో చెప్తాం. మన ఇంట్లో కూడా చెప్పాం కొన్ని సందర్భాల్లో మనం చేయాలనుకుంటున్న పనులు మన ఇంటి వారితో పంచుకోము, మన రక్త సంబంధికులతో పంచుకోము, మన బంధువులతో పంచుకోము, కానీ మన స్నేహితులతో చెప్తుంటాం, అరే నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అని సలహా అడుగుతాను. అంత గొప్పదా స్నేహం అంటే? నిజమే గొప్పది. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. అందుకే ఆయన కూడా నరుడితో స్నేహం చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయన నరుడితో స్నేహం చేయాలి అంటే నరుడు ఆయన విశ్వసించాలి, నరుడు ఆయన మాటకు విధేయత చూపించాలి. జరగబోయే సంగతులను అంటున్నాడు చూడండి. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నాను అంటున్నాడని. స్నేహితులను పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. ఎందుకు? ఏ దాచుకోలేడట ఆయన, అన్నీ చెప్పేశాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం ముగిస్తాను. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఏమంటే మర్మాలు, దేవుని మర్మం ఏదైతే తెలియజేయాలనుకుంటున్నాడో ఆయన కార్యము చేయకముందే ఎవరికి తెలియజేస్తున్నాడంట? భయభక్తులు కలిగిన వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే ఆయన మాట వింటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అనగా ఆయన విశ్వసించే వారే భయభక్తులు, ఆయన మాటకు విధేయులుగా ఉండేవారే భయభక్తులు కలిగిన వారు. వారికి జరగబోయే సంగతులను, రహస్యములను దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వారిని స్నేహితులుగా చూస్తున్నాడు. మీరు గమనించండి, ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ చేసేయచ్చుగా. ఒక కీడు రాబోతుంది అని ముందుకెళ్ళి చెప్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నాడు, దూతలను పంపాలనుకుంటున్నాడు. డైరెక్ట్ పంపించేయచ్చుగా. అప్పుడు అబ్రాహాం దగ్గరికి నేను అబ్రాహాంకు ఏమైనా దాచేదనా అంటున్నాడు. ఎందుకు? స్నేహితుడు కదా. మరి ఆ రోజు దేవుడు జరగబోయేదాన్ని చూపిస్తున్నప్పుడు, ఆ రోజు జరగబోయే విషయాలను దేవుడు తన భక్తులతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేడా? నేను చూపించలేడా? అయిపోయిందండి, బైబిల్ అయిపోయింది, బైబిల్ పరిపూర్ణం అయిపోయింది, 66 గ్రంథాలు రాయబడ్డాయి, ఇక దేవుడు మాట్లాడు అనే భ్రమలో సమాజం ముందుకు వెళ్ళిపోతుంది. అంటే బైబిల్ రాయడము అయిపోయింది, కానీ దేవుడు మాట్లాడడము అయిపోలేదు. బైబిల్లో రాయబడ్డ ప్రతీది ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు అది పరిపూర్ణమైనట్టు. చాలా సందర్భాల్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటను బట్టి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును అనే మాటను బట్టి మనం అన్నిటినీ ఎగతాళి చేస్తున్నాం. ఎందుకంటే అలాంటి క్రమంలో వచ్చాయి కాబట్టి. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంకా పూర్ణం కాలేదు. ఎందుకు? యేసుక్రీస్తు మళ్ళీ వస్తానన్నాడుగా. వచ్చాడా? రాలేదు. యేసుక్రీస్తు మళ్ళీ వచ్చి సంఘం ఎత్తబడేంత వరకు అది పూర్ణము కానిదే. అక్షరాలు రాయించడం పూర్ణమైపోయింది, కానీ ఇందులో ఉన్న భావాలు ఇంకా, ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు. ఆరిన నేల మీద ఈ భూమి అంతరించేంత వరకు
దేవుడు మనతో మాట్లాడతాడు. జరగబోయే సంగతులు దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా 66 గ్రంథాల్లో దేవుడు అనేక మాటలు రాశాడండి. అనేక రహస్యాలు, అనేకమైనటువంటి మర్మాలు దేవుడు రాసి భద్రపరిచి ఉంచాడు. అందుకంటున్నాడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. కాబట్టి దేవుడు తనతో స్నేహితులుగా ఉన్నవారికి, దేవుడు ఎవరినైతే స్నేహితులుగా గుర్తిస్తున్నాడో వారికి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నట్టుగా మనకు బైబిల్లో అర్థమవుతున్నది ప్రేమన దేవుడు వల్ల. కాబట్టి లోకంలో స్నేహితులను మోసం చేయొద్దు. మనల్ని స్నేహితుడు అని ఒకరు నమ్మారు అంటే స్థితిని బట్టి, పరిస్థితులను బట్టి, హోదాలను బట్టి స్నేహాలు చేయకుండా నమ్మకంగా ఒక స్నేహాన్ని, మనల్ని గద్దించే స్నేహితుడు మనకు కావాలి. మనం తప్పు చేస్తే మనల్ని హెచ్చరించే స్నేహితుడు మనకు కావాలి. అండ్ ఒక మాట ఉంటుంది కదా సామెతల గ్రంథంలో, ఎవరికైనా ఐడియా ఉందా? మేలు చేయి స్నేహితుడు అంటే ఏం చేస్తాడట? తీయండి, సమయం ఇస్తాడు. గాయం చేయనని ఉంటుంది కదా. మనం ఏది చేసినా సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఏమంటే మన స్నేహితుడు కొన్ని మాటలు అంటే మనకు గాయం అవుతుందంట. ఎందుకు గాయం అవుతుంది? నువ్వు తప్పు చేసావు, ఆ తప్పును వాడు అంగీకరించట్లేదు, ఆ తప్పును అప్రిషియేట్ చేయట్లేదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు అలా ఉండాలని చెప్తున్నాడు అంతే. కానీ మనం ఏంటంటే, లోకము ఎలా ఆలోచిస్తుందంటే, నువ్వు ఏమన్నా చేయు, నన్ను మెచ్చుకోవాలంతే, నువ్వు ఎలాంటి అయినా సరే నన్ను మెచ్చుకోవాలంతే అని లోకం భావిస్తుంది. కానీ దేవుడు ఏమనంటే, మేలును కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. పగవాడంట ఎలాంటి వాడంట? నువ్వేం చేసినా సూపర్ చేసేవాడంట. నువ్వు తప్పు చేసినా సరే, నువ్వు ఒప్పు చేసినా సరే, నీ ద్వారా 10 మంది బాధపడుతున్నా సరే, నీ ద్వారా ఎందరు కన్నీళ్ళు కారుస్తున్నా సరే, అదేం చేస్తారట? తప్పును ప్రోత్సహిస్తారట. మనం అనుకుంటాం మనం ఏది చేసినా, భజనలు చేసేవాళ్ళు మనకి ఏమనుకుంటాం? స్నేహితులు అనుకుంటాం. కానీ మనల్ని ఖండించేవారిని, మనల్ని గద్దించేవారిని, మనకు బుద్ధి చెప్పేవారిని మనం ఏమనుకుంటాం అంటే పగవాడు అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నాయన మేలు చేసేవాడు, మేలు కోరేవాడు గాయం చేస్తాడు. కాబట్టి ఆలోచించు, నువ్వు చేస్తున్న తప్పును దేవుడు అందుకే అంటాడు. దేవుడు మనతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాడు, మనల్ని స్నేహితులుగా చూడాలనుకుంటున్నాడు, మనకు అన్ని మర్మాలు చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీకు గద్దిస్తాడు. నువ్వేదైనా తప్పు చేసావు అనుకో, నీ హృదయంలో ఏదైనా చెడు ఆలోచన, చెడు తలంపులు ఉన్నాయనుకో, అనుకోకుండా ఏదో ప్రార్థన గుడికి వెళ్తావు, ఆడ కూర్చుంటావు, ఆడ సేవ కూడా అదే మాట్లాడతావు. అప్పుడు అంటారు వీళ్ళు ఏమనంటే, నా గురించే మాట్లాడేశాను. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నీ మేలు కోరుకుంటున్నాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, మనుషులు ఈరోజు దేవుని మాటలను కూడా వక్రీకరించేస్తున్నారు. అంటే నా స్వార్థం కొరకు నేను వాక్యాన్ని చెప్పడం తప్పే, కానీ ఏ విషయము తెలియకుండా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట నీ హృదయానికి తాకినప్పుడు, అమ్మో నేను ఇది మార్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మార్చుకో. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నేను ముద్దు పెట్టుకునేవాడు పగవాడు. కాబట్టి దేవుడు అలా ఎప్పుడు చేయడు. దేవుడు తప్పు చేస్తే అబ్రహాం గారితో కూడా కొన్ని సంవత్సరాలు మాట్లాడలేదు.
కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ళు మాట్లాడలేదు తెలుసు అబ్రహాం గారితో అక్కడ చాలా సందర్భాల్లో. అబ్రహాం గారు దేవుడు పర్మిషన్ తీసుకోకుండా శారా తన యొక్క పని మనిషిని వివాహం చేసుకోమన్నప్పుడు చేసుకుంటాడు. 16వ అధ్యాయము చివరి వచనం చూడండి. అబ్రాము 86 ఏళ్ళవాడు. ఓకే, రైట్. 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. చాలు. ఇప్పుడు అబ్రాహాం గారికి అగరు ద్వారా ఇష్మాయేలు పుట్టాడు. అప్పుడు అబ్రాహాం వయసు ఎంత? 86. ఇప్పుడు అబ్రాహాం వయసు ఎంత? 99. 99 నుంచి 86 తీసేయండి. 13 ఏళ్ళు. వాళ్ళకి సంబంధం లేదు తెలుసా? ఎవరెవరికి? దేవుడికి అబ్రాహాంకి సంబంధం లేదు. ఎందుకు? భార్య వచ్చి నాకు పిల్లలు లేరు, ఇదిగో హగర్తో పో అని చెప్పినప్పుడు అబ్రహాం గారు ఆల్రెడీ వాగ్దానం విన్నాడు, విశ్వసించేశాడు, నమ్మేశాడు. అప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా ఇదిగో నువ్వు ఇచ్చిన శారాయి మరొక ఆమెతో ఇవ్వమంటుంది, ఏమంటావు మరి అని అడగాల్సిందే. కానీ ఆయన అక్కడ ఆమె టార్చర్ భరించలేకపోయి కనీసం ఆయనతో మాట్లాడకుండా హగర్తో వెళ్ళిపోయాడు. అలా పోవడం వల్ల గర్భఫలం అయితే వచ్చింది, కానీ దాని ద్వారా శారాకు శోధనే, అబ్రాహాంకు శోధనే జరిగింది. అప్పుడు ఒక 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ దేవుడు అబ్రాహాం గారిని జ్ఞాపకం చేసుకొని దర్శిస్తున్నాడు. అంటే ఆయన స్నేహంగా ఉండాలన్నా ఉంటాడు, కోపంగా ఉండాలన్నా ఉంటాడు. కాబట్టి చాలా సందర్భాల్లో బైబిల్ మనం చదువుతున్నప్పుడు జాగ్రత్త పడాలి, వింటున్నప్పుడు జాగ్రత్త పడాలి. దేవుడు నీకు అన్ని మర్మాలు తెలియజేస్తాడు. నీ యొక్క ప్రణాళిక దేవుడికి తెలుసు, మన యొక్క జీవన విధానం దేవుడికి తెలుసు. ఆయనను విశ్వసిస్తే, ఆయన మాట మనం వింటే జరగబోయే విషయాలు కూడా కీడు నీకు రాబోతుందని ముందుగా నిన్ను హెచ్చరించి ఆ మార్గంలో వెళ్ళనీయకుండా చేసే దేవుడు మనకున్నాడు. కానీ చాలా సందర్భాల్లో ఆయన మనం విశ్వసించకుండా, ఆయన నడకుండా, ఆయన మాట మనం వినకుండా చేసే పనుల ద్వారా కీడును మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఏది ఏమైనా దేవుడు ప్రేమమయుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు మానవుడితో స్నేహం చేయాలనుకుంటున్నాడు, మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి లోక సంబంధమైన ప్రేమ సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటుంది, కానీ దేవుని ప్రేమ నిత్యము మనతో నిలిచేది. కాబట్టి దేవునితో స్నేహం చేస్తే ప్రతిరోజు ఆనందమే. లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి లోక స్నేహాల కంటే దేవునితో స్నేహము ఎంతో గొప్పది. కాబట్టి దేవుణ్ణి నిజ స్నేహితుడిగా మనం అంగీకరించాలి అంటే ఆయన విశ్వసించాలి, ఆయన మాటకు లోబడాలి. దేవుడిచ్చిన మాటలు మన హృదయంలో ఫలించేది కాక ప్రార్థన చేస్తాం.